చెప్పన్నా. అంటే నేను ఐటీఐ చేశాను. హ్మ్. చిన్నప్పటి నుండి చెరువుల మీద అలవాటే. కానీ ఐటీఐ చేశాను. ఆహా! ఎలక్ట్రీషియన్ పరంగా పద్దాక చెరువులే చేయాలా? ఏం పని కూడా చేయాలి కదా అని ఎలక్ట్రీషియన్ వర్క్ ఎలక్ట్రీషియన్ పూర్తి చేశాక తీరా చూస్తే దానికి వచ్చే శాలరీ వచ్చేసి స్టార్టింగ్ 8K. ఆ! ఎంత వర్క్ ఉంటుందంటే హార్డ్ వర్క్. అంటే మినిమమ్ ఒక 20,000 ఇచ్చేంత శాలరీ ఇచ్చేంత వర్క్ చేయాలి ఆడ. ఆ! ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ గట్రా వచ్చి మానేశాను. హ్మ్. అయితే మిమ్మల్ని కూడా చూశాను. మీ బీటెక్ చేసి ఇంజనీరింగ్ చేసి మళ్ళీ చేపల చెరువు చేస్తున్నారేంట్రా అని డౌటు. హ్మ్. తర్వాత ఏంటంటే మీరు కూడా అంటే మీరు కూడా సొంతంగా స్టార్ట్ చేయండి. ఇంకేం చేయలేరు. జాబులు రావు, ఏం రావు, వచ్చినా సరిపోదు శాలరీ హ్మ్. అనేసి మీరు కూడా స్టార్ట్ చేయండి అన్నారు కదా! అవును. అయితే నాకు పెద్ద చెరువు అంటూ లేదు. 70 సెంట్స్